ఈ వీడియోలో ఎంప్లాయీ పే స్లిప్ని నిధి పోర్టల్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. గతంలో నిధి పోర్టల్లో ఆప్షన్ ఉండేది, అయితే ఈ మధ్యకాలంలో దాన్ని తీసివేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఈరోజు ఇన్సర్ట్ చేయడం జరిగింది. అయితే నిధి యాప్లో మన యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నిధి పోర్టల్లో కూడా మళ్ళీ ఈరోజు నుంచి అవకాశం కల్పించారు. అయితే ఏ విధంగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికోసం మొట్టమొదటిగా గూగుల్ క్రోమ్ నందు nidhi.apcfss.in అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన యొక్క లాగిన్ అడుగుతుంది. లాగిన్ వద్ద మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి, ఎంప్లాయ్ ఐడి కాదు. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చిన తర్వాత గో పైన క్లిక్ చేయాలి. గో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మన దగ్గర లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొద్దిమందికి ఓటీపీ వస్తుంది, కొద్దిమందికి వితౌట్ ఓటీపీ కూడా మనకు లాగిన్ అవుతుంది. కాబట్టి లాగిన్ దగ్గర మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈఎస్ఎస్ అనేటువంటి ఫస్ట్ ఆప్షన్లోనే ఎంప్లాయీ పే స్లిప్. గతంలో అయితే పర్సనల్ డీటెయిల్స్ నుంచి మనకు ఆప్షన్స్ ఉండేవి, కానీ ఈ రోజు నుంచి ఎంప్లాయీ పే స్లిప్ అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ ఆప్షన్ ఉండేది, కానీ కొన్ని రోజుల నుంచి దీన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయీ పే స్లిప్ పైన మనం క్లిక్ చేస్తే మన యొక్క పే స్లిప్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ దాదాపుగా 2022 నుంచి మనకు ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 2022లో మనకు పిఆర్స్ అమలైనప్పటి నుంచి 2022 జనవరి నుండి మనకు ఈ యొక్క పే స్లిప్ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనము రీసెంట్గా అంటే ఏప్రిల్ 2024 వరకు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చివరిలో ఉన్నటువంటి వ్యూ పే స్లిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ డౌన్లోడ్ పే స్లిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పీడిఎఫ్లో ఈ విధంగా మన యొక్క పే స్లిప్ పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి బేసిక్ పే, స్పెషల్ పే, ఇంకా డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మన యొక్క డిడక్షన్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంప్లాయీ తన యొక్క పే స్లిప్ని నిధి పోర్టల్లోనే పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.